వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టలు స్పాన్సర్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి అండి, చిత్తూరు. విజయలక్ష్మి గారు చిత్తూరు నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏం చేస్తూ ఉంటారు విజయలక్ష్మి గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. గతంలో కాల్ చేశారా? చాలా సార్లు కాల్ చేశానండి, విన్ కాలేదు. విన్ కాలేదు? అవునండి, 10 సార్లు పైనే చేశానండి. ఎందుకని అవ్వలేదు? ఎందుకు? క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు తెలియట్లేదు? తర్వాత తెలిసిందండి, అప్పుడు టెన్షన్ లో తెలుస్తా ఉండేదండి. టెన్షన్ లో ఆన్సర్ తెలియట్లేదు, తర్వాత తెలుస్తుంది. అవునండి. అబ్బా, మామూలుగా లేదైతే. ఓకే, ఏం చేశారు? వంట ఏం చేశారు? ఈ రోజు ముద్దపప్పు అండి. ముద్దపప్పు. ఎందుకో శుక్రవారం అనా? అవునండి. శుక్రవారాలు ఎక్కువ అందరి ఇళ్లలోనే పప్పే ఉంటుంది అనుకుంటా. అవును, తొందరగా అయిపోతుంది కదండి. తొందరగా ఆ పప్పు వండిన రోజున పని తొందరగా అవుతుంది. అవును. ఏమేమి వెరైటీస్ చేస్తారు? అన్నీ చేస్తూ ఉంటానండి. అన్నీ చేస్తూ ఉంటారు. మీకేం చేయడం ఇష్టం? షాపింగ్ అట్లాంటివి ఇష్టమేనా? లేదండి, తక్కువ. ఓకే, తక్కువ చేస్తారు. ఇంట్లో డబ్బులు ఆదా చేస్తున్నారా ఏంటి? లేదండి, అంతా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయి, ఇంకేముందండి షాపింగ్. ఓకే, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎందుకులే అని. అవునండి. ఓకే, అంటే మీకు ఎక్కువ బంగారం, షాపింగ్, లేదంటే వంటలు, ఇలా ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఓకే. అంతకుముందు బాగా ఎక్కువ ఏది ఇష్టపడేవారు? బంగారం కొంటాం ఇష్టమేనా? అవునండి, బంగారం ఎక్కువ కొంటానండి. ఎక్కువ కొంటాం ఇష్టం? అవును. గట్టిగానే కొన్నట్టున్నారు. అవునండి, తప్పదు, చెప్పొద్దులేండి. కొన్నారు కదా, ఇప్పుడు కాస్ట్ బాగా పెరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? అప్పుడు గతంలో చాలా తక్కువ ఉండేది కదా. అవునండి, అప్పుడు కొనిందే మేలు కదండి, ఇప్పుడు యాడ్ కొనేకుందండి. అవును, ఇప్పుడు రేటుతో అప్పుడు చాలా వచ్చేది. అవునండి. మీకు ఎంత రేట్ అప్పుడు తెలుసు బాగా బంగారం? అప్పుడు 43 వరకు కొన్నానండి, మళ్ళీ కొనలేదు. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ కొన్న 500 అండి. 500? అవునండి. అప్పుడే కొంచెం ఎక్కువ కొనుక్కోవాల్సింది. అది ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు చాలా కొనింటే ఇప్పుడు చాలా ఉంటా ఉండే అనేసి. అవును, అయ్యో 500 అంటే చాలా తక్కువ. ఇప్పుడు 50,000 ఇచ్చినా రావట్లేదు. యాడండి, ఇప్పుడు ₹1,00,000 పైన. ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుంది. 500 కొంచెం ఎక్కువ కొనొచ్చు కదా. అప్పుడు అంతా. సరే, ఏంటి సినిమాలు అవి చూస్తూ ఉంటారు? పాత సినిమాలు అట్లా? లేదండి, తక్కువ. టీవీలో వాయిస్ రావట్లేదు నాకు. టీవీలో చూస్తూ ఉంటానండి. విజయలక్ష్మి గారి వాయిస్ అయితే రావట్లేదు. టీవీలో చూస్తూ ఉంటానండి. టీవీలో చూస్తూ ఉంటారు పాత సినిమాలు? అవునండి. ఓకే, ఎవరు ఎక్కువ చూస్తూ ఉంటారు? అన్నీ చూస్తూ ఉంటానండి. అన్ని చూస్తారు. అయితే ఇప్పుడు మీకు నచ్చిన సినిమాలోంచి ఒక పాట పాడాలి. నాకు నచ్చిన 2 లైన్లు పాడతానండి. ఓకే, పాడండి. బృందావనమది అందరిని గోవిందుడు అందరి వాడేలి, ఎందుకు రాదాయి సులసాలు అంతములందరి ఆనందములే, బృందావనమది అందరిని గోవిందుడు అంతేనండి. కష్టపడి అడిగినందుకు పాట పాడారు మీరు. అవునండి. సరే, నేను మీకోసం కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈజీగా అడగండి ఈసారన్నా. ఈసారైనా ఈజీగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను గట్టిగా. సరే అండి. ఓకే, ప్రపంచంలో కల్లా ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న దేశాల్లో ఇండియా ఏ స్థానంలో ఉంది? 2వ స్థానం అనుకుంటానండి. ఎందుకని? ఏమో అనుకుంటానండి. అంటే అంత గట్టిగా వాడుతున్నామంటారా నెట్ని? అవునండి. అంటే మనమే ఎక్కువ వాడుతున్నామా? అవును. అంతగా 2వ స్థానంలో ఉందంటారా? అవునండి. అంత ఎక్కువ వాడమే. ఏమో అట్లా అనిపిస్తుందండి, చెప్పండి క్లూ కాకుంటే. ప్రపంచంలో కల్లా ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్న దేశాల్లో ఇండియా ఏ స్థానంలో ఉందంటే మీకు 2వ స్థానం అనిపిస్తుంది. అవునండి. నాకేమో కాదనిపిస్తుంది. విజయలక్ష్మి గారు, హలో విజయలక్ష్మి గారు ఉన్నారా?
విజయలక్ష్మి గారు మీ వాయిస్ నాకైతే వినిపించట్లేదు, బట్ మీరు చెప్పిన ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్గా ఫస్టే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి గారు చెప్పండి. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. థ్యాంక్స్ అండి. ఓ హ్యాపీ, సంతోషంగా కొంచెం పప్పు వేసుకుని ఇంకో ముద్ద ఎక్స్ట్రా తినండి. సరే ఓకే రైట్, బాయ్ అండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గౌరీ అండి. మరొకసారి చెప్పరా? గౌరీ అండి. గౌరీ. గౌరీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పెద్దాపురం మండలం. పెద్దాపురం మండలం. ఏం చేస్తూ ఉంటారు గౌరీ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇవాళే ఫస్ట్ టైం కాల్ కలిసిందా మీకు? మొన్నోసారి కలిసిందండి, చెప్పలేకపోయింది. అయ్యో అవును. ఏ క్వశ్చన్ అడిగారు గుర్తుందా మీకు? అదే దేవుడు కానీ గుర్తులేదు. మీరు టీవీ సౌండ్ తగ్గించి నాతో మాట్లాడరా? కావాలంటే చూడండి, ఆ మాట వినద్దు. సరే అండి, సరే అండి. ఓకే, టీవీ సౌండ్ తగ్గించండి, ఎందుకంటే నా వాయిస్ నాకే రిపీట్ వస్తుంది. అలాగే తగ్గించారు. ఓకే, భోంచేసారా? చేసామండి. ఏం చేస్తారు? వంట ఏం చేస్తారు? ఇవాళ కోడిగుడ్డు పులుసు. ఓ సూపర్, తినేసారు అయితే? తినేసామండి. ఓకే, మీకు ఎండగా ఉందా వర్షం పడుతుందా? కొంచెం మబ్బుగా కొంచెం ఎండగా ఉందండి. ఓకే, కొంచెం చల్లగా ఉన్నట్టే అయితే. రోజు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా. అవునండి. ఓకే, మరి సినిమాలు అవి చూస్తూ ఉంటారా? చూస్తానండి. ఎలాంటి సినిమాలు చూస్తారు? అన్ని సినిమాలు చూస్తాను. అన్ని సినిమాలు చూస్తారా? అయితే అన్ని సినిమాల నుంచి కాకుండా ఒక్క సినిమా నుంచి ఒక పాట పాడరా? పాడలేదండి. ఎందుకు పాడరు? చూస్తాను కానీ పాడండి. సరే, సామెత చెప్పండి. అది కూడా రాదండి. అది కూడా రాదు? అయ్యో, ఎందుకని? ఓకే సరే అయితే. ఏంటండి? చెప్పండి అంటున్నాను. ఓకే, మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికైతే ఆన్సర్ చేయండి. చెప్పండి. ఓకే, మీకోసం ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. 12 చొక్కాలున్న నెలకు ఒకటి మాత్రమే మార్చుకుంటాడు, ఎవడు వాడు? ఉండటానికి 12 చొక్కాలు ఉన్నా నెలకు ఒక్కటి మాత్రమే మార్చుకుంటాడు, ఎవరు వాడు? అసలు ఫస్ట్ ట్రై చేయండి. చాలా పొదుపు అనుకుంటా, నెలకు ఒకటే వేసుకుంటున్నాడు. ఆయన చొక్కాలు ఉంచుకుని ఎందుకు నెలకు ఒకటి మాత్రమే? ఎవరో పక్కన మాట్లాడుతున్నారు, ఒకసారి ట్రై చేయమనండి. 12 చొక్కాలున్నా నెలకు ఒకటి మాత్రమే మార్చుకుంటాడంట పాపం ఎవరో. ఎందుకో మరి వాషింగ్ ప్రాబ్లమో, వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ లేదేమో. హలో గౌరీ గారు, ట్రై చేయాల్సింది కొంచెం అన్నా. హలో, కాల్ కట్ అయిపోయింది, మీ టైం అయిపోయింది కాబట్టి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? సంయుక్త. సంయుక్త గారు, చాలా రోజులు అయినట్టుంది వాయిస్ విని. మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. గతంలో ఏమైనా కాల్ చేశారా? చాలా చేశానండి, చాలా సార్లు మాట్లాడాను. ఈ మధ్య అయితే మన బ్రహ్మణి గారితో మాట్లాడాను. మీతో మాట్లాడి 4 నెలలు దాటిపోయింది. అదే పేరు ఒక్కసారి విన్నట్టే ఉంది ఎప్పుడో. ఇప్పుడు చాలా అయింది మీతో మాట్లాడి, అసలు లైనే దొరకదుగా మన ప్రోగ్రామ్ కి. అసలు కాల్ కలవట్లేదు, కానీ చాలా మందికి డైలీ కలుస్తుంది, అదేలానో తెలియట్లేదు. అదే చాలా, అసలు వాళ్ళ అదృష్టం అండి. మేమైతే నా ఫోనే పాడైపోయింది. మా అబ్బాయి అయితే ఒకటే తిడుతున్నాడు నన్ను, ఎందుకు నువ్వు ఫోన్ ఊరికే పాడు చేస్తావేందమ్మా అని తిడతా ఉన్నాడు నన్ను. మరి ప్రోగ్రామ్ తప్పదు కదా అని చెప్పాల్సింది. నేను అదే అన్నా, నాకేం టైం పాస్, మంచిగా ఇంత మంచిగా మాట్లాడతారు, ఉన్న అమ్మాయి లెక్కనే మాట్లాడతారు మీరైతే.
నాకు ఆనందంగా అనిపిస్తుంది. మీరు అందరు మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉంటా నేను. అవన్నీ వస్తాయి కదమ్మా, నేనైతే బుక్ పెట్టుకొని మంచిగా రాసుకున్నా. క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసుకుంటా. నాకు తెలియని ఉంటాయి కదా, మీరు అడుగుతారు, మంచి మంచి క్వశ్చన్లు అడుగుతారు. అయ్యేం మాకేం తెలుస్తాయి అని, రాముడు అని ఇవని అవని అడుగుతారు, మహాభారతం అని. నేనైతే బుక్ పెట్టుకొని మంచిగా రాసుకున్నామ్మా. ఎప్పుడైనా ఇట్లనే మనకి తెలియని తెలుసుకుంటే మంచిది కాదు. ఓ సూపర్ అసలు మీరు. నాకు ఇష్టం అమ్మా నేర్చుకోవడం అన్ని. భగవద్గీత నేర్చుకుంటాను, అవన్నీ నేర్చుకుంటాను నేను. ఏం చేస్తూ ఉంటారు అంటే ఖాళీగా ఉన్న టైంలో ఇంక ఇవి చదువుతూ ఉంటారా? ఇవి చదువుకుంటానమ్మా. దేవుడు బుక్కులు చదువుకుంటాను, ఈ విష్ణు సహస్రనామం ఇవి చదువుకుంటాను. భగవద్గీత క్లాసులు అటెండ్ అవుతున్నానమ్మా ఆన్లైన్ లోనా. ఓ సూపర్ అసలు. మా అబ్బాయి కనెక్ట్ చేసి ఇచ్చాడు, అవన్నీ వేసి ఇచ్చాడు ఫోన్ లోన. అది మీటింగ్ ఉంటది కదా, ఏం మీటింగ్ అది, ఆ మీటింగ్ లో అటెండ్ అయితే వాళ్ళు చెప్తా ఉంటారు, మనం నేర్చుకోవాలా. అవును, జూమ్ లో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అయ్యి మనం నేర్చుకోవచ్చు. మంచిగా ఆ మేడంలు కూడా మంచిగా నేర్పిస్తారు, అన్ని ఫ్రీ అమ్మా, డబ్బులు కాదు. బా అయినా సరే సూపర్ గా నేర్చుకుంటున్నారు మీరు. అట్లా మాకు ఇవన్నీ టైం పాస్ కదా, మరి ఏం చేస్తాం ఇంట్లో కూర్చొని ఒట్టిగానే. ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకుంటే కొలది కూడా మన బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. చిన్న పాపలు ఉంటారు మా ఇంటి దగ్గర, నేను నేర్చుకొని వాళ్ళకి చెప్తా ఉంటా ఈ శ్లోకాలు గట్రా. చిన్న వాళ్ళకి అన్ని ఇవన్నీ పలకలేరు కదా, చిన్న శ్రీరామ్ రామ్ రామ్ ఇది అట్లాంటివి అన్ని నేర్పిస్తా ఉంటా కూర్చోబెట్టి. ఓ సూపర్ అసలు మీరు. ఇంకా మీరు నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. మళ్ళీ ఏదో ఒకటి ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తాయమ్మా, ఒట్టిగానే ఏం నేర్పించకపోతే వాళ్ళకి ఏమీ తెలియదు. రాముడు అంటే తెలీదు, కృష్ణుడు అంటే తెలీదు. మనం మనలాంటి వాళ్ళని చెప్పాలిగా. అబ్బా సూపర్ అండి, అసలు మీరు బాగా ఆలోచించారు. నిజంగానే చాలా మందికి తెలీదు, కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అందరూ కూడా. మరలా ప్రతిదీ ఒక్కటి తెలియ చెప్పడం. అవునమ్మా, అందుకనే నేను నేర్పిస్తా ఉంటా. అప్పుడప్పుడు నేనేం చేస్తా అంటే నేర్పిస్తా కదా, మళ్ళీ 2 రోజులు అయినాక ఏది వాళ్ళకి ఆటలాగా చెప్తా అనమాట, కథలాగా చెప్పి అందులో మళ్ళీ వాళ్ళకి క్వశ్చన్లు అడుగుతా ఉంటా. అప్పుడు వాళ్ళకి గుర్తు ఉంటాయి, అట్లా వాళ్ళకి నేర్పిస్తా. అందుకని మా నాయన కాలే వస్తుంటారు చిన్న పిల్లలు. ఎంత ఇంట్రెస్ట్ మీకు, ఇంట్రెస్ట్ నేర్పించడం నేర్చుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్ మీకు అయితే. అట్లా ఓ సూపర్ అసలు. రామాయణ మహాభారతాల గురించి బాగా వింటున్నారనమాట క్లాసెస్ అయితే. అంటే ఎక్కువ లోతులో తెలియదు కానీ చిన్న చిన్న అంత మట్టికి తెలుసు, పర్లేదు అన్నట్టు తెలుస్తా ఉంటుంది. ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, మీరు వినాలి కదా. మరే ఇది కూడా మా చుట్టాల అమ్మాయి చెప్పింది, ఆమె నేర్చుకుంటుందని నాకు చెప్తే, మా అబ్బాయి చెప్తే కనెక్ట్ చేయించాడు నాకు. ఓ సూపర్ అసలు. నేర్చుకోండి, చాలా మంచిది అసలు. నేర్చుకోవడమే కాదు, మీరు ఇంకొంతమందికి నేర్పిస్తున్నారు కదా, అది చాలా గొప్ప విషయం. ఓకే సరే అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారో ఒక పాట ఏమైనా పాడతారా? పాట వస్తులమ్మా, ఇది ఒకటి చిట్కా చెప్పుదునా? చెప్పండి. ఈ గోడి హెన్న పెట్టుకుంటారుగా తలకి, అయితే అదే రోజు పెట్టుకున్నాక ఆరిపోయినాక అదే రోజు షాంపూ పెట్టి కడిగేసుకోవచ్చు. అది అట్లనే ఒట్టి నీళ్లతో కడుక్కోవాలా. మళ్ళా సాయంత్రం నూనె పెట్టుకొని ఆ జుట్టు ఆరిపోయినాక నూనె పెట్టుకొని రేపు తెల్లారి మంచిగా షాంపూ పెట్టి స్నానం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ రోజు పెట్టుకున్న హెన్న మంచిగా తలలోకి వెళ్తాది అనమాట, జుట్టు బాగా బలం వచ్చింది. అదే రోజు షాంపూ పెట్టి చేసేస్తే ఏం ఉండదు, మొత్తం పెట్టింది అంత పోతుంది. అయ్యో మంచి చిట్కా చెప్పారు. ఎవరైనా సరే హెన్నా పెట్టుకునే వాళ్ళందరికీ కూడా శుభవార్త అలా చెప్తాను నేను. హెన్నా పెట్టుకునే రోజు మాత్రం నార్మల్గా షాంపూ పెట్టుకుని తలస్నానం చేయకుండా నార్మల్గా వాటర్తో చేసి ఈవినింగ్ మొత్తం తలంతా ఆరిన తర్వాత ఆయిల్ పెట్టుకుని చక్కగా నైట్ అంతా వదిలేసి ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే కనుక ఖచ్చితంగా షైనింగ్ ఉంటుంది అండ్ కలర్ పోదట. ఎవరైనా యూజ్ చేసే వాళ్ళకుంటే ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఓకేనా? మంచిగా చెప్పావు, నాకంటే నువ్వు బాగా చెప్పావుగా. మీరు చెప్పిందే నేను వాళ్ళకి చెప్పాను. నీవు మంచిగా మాట్లాడు, వచ్చింది బాగా చెప్తావు నువ్వు ఏం చెప్పినా. ఓకే థ్యాంక్ యూ అండి. మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈజీగా అడుగు అమ్మా, నీ పుణ్యం ఉంటుంది. నాకు పుణ్యం వద్దు, మీకు చేరొస్తే చాలు. ఓకే పీసీఆర్ ఒక క్వశ్చన్ అంటే కొంచెం పెడితే నేను అడగడానికి ఉంటుంది. సంయుక్త గారి కోసం ఒక క్వశ్చన్.
ఈజీ క్వశ్చన్ కావాలి. ఓకే, మీకోసం ఒక క్వశ్చన్ అయితే నేను అడుగుతానికి ట్రై చేస్తున్నా, మీరైతే చెప్తారని అనుకుంటున్నా. అడగండి అమ్మ. ఓకే, యాక్చువల్గా మనం ట్రైన్ ఎక్కుతాం కదా చాలాసార్లు. ట్రైన్ ఎక్కుతావా? ట్రైన్కి చివరిన ఒక బోగికి ఇలా ఇంటూ అంటే ఒక ఎక్స్ మార్క్ మీద ఒక గుర్తుంటుంది. అయ్యో, దాని అర్థం ఏంటి? టెక్స్ట్ మార్కు అర్థమా? చివరి ఉంటది పెద్దగా ఇట్లా రెడ్ కలర్ తో. చూసాను కానీ దాని మీనింగ్ నాకేం తెలిసింది. మరి అది తెలుసుకోవాలి, అసలు ఎందుకు పెట్టారు? ఎక్స్ వై పెట్టచ్చు కదా, జెడ్ పెట్టచ్చు కదా, ఏ పెట్టచ్చు కదా, లేదా టిక్ పెట్టచ్చు కదా. అంటే అదే ఇక లాస్ట్ భోగి కదమ్మా, చివరి భోగి అని దూరం నుంచే ఇండికేషన్ లాగా ఉంటది. అని ఎవరైనా వెనకాల నుంచి చూసే వాళ్ళు కూడా ఇది లాస్ట్ భోగి అని తెలియాలి కదా, వెనక నుంచి ఇంకో ట్రైన్ వచ్చిందిగా, వెనకాల ట్రైన్ కి చివరి భోగి అని చెప్పడానికి. ఓ ఇదే చివరి భోగి అని వెనకాల వచ్చే ట్రైన్ కి చెప్పడానికా? దానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఉంటాయి. బా మీరు కొత్తగా బాగా కనిపెట్టారు అసలు. ఆ ఆలోచన నిజంగా చాలా మందికి వచ్చి ఉండదు. బట్ ఆన్సర్ అయితే అది కాదు. నెక్స్ట్ టైం మీరు కాల్ కలుస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా చెప్తాను సంయుక్త గారు. బాయ్. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శేషవేణి అండి. మరొకసారి చెప్పరా? శేషవేణి. శేషవేణి. అవునండి. ఓకే, వేణు గారు. షార్ట్ కట్ ఫుల్ ఫామ్ లోనే పిలుస్తారా అందరూ? శేషవేణి అంటారండి. శేషవేణి అని అంటారు. అవునండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా అండి. వరకు మాట్లాడాను చాలా సార్లు. అవునా? విన్ అవ్వలేకపోయానండి. అయ్యో, ఏం చేస్తూ ఉంటారు శేషవేణి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారా? చూస్తానండి. ఇవే కాకుండా మనకి డిజిటల్ అంటే యూట్యూబ్ లో కూడా చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి బీఆర్కే మీద. అవన్నీ చూడండి ఒకసారి. ఉమెన్స్ అని, హెల్త్ అని, ఎడ్యుకేషన్, ఇంకా కిచెన్ అని, చాలా ఆయుర్వేదిక్ సంబంధించినవి కానీ చాలా చాలా వస్తున్నాయి. ఒకసారి మన ఛానల్స్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టూ ఉంటారు కదా చాలా మంది ఫ్రెండ్స్, చుట్టాలు, వాళ్ళందరికీ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. సరే చెప్తానండి. ఓకే, సరే అయితే మరి ఈరోజు ఏంటి ఏం చిట్కా చెప్తున్నారా? చిన్న పాట పాడతానండి. ఓ సూపర్, పాడండి. దేవుడి మీద పాడతానండి. పాడండి. మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారెడు విచ్చినయమ్మ, దండులో నమ్మిన వీల్పుటమ్మ, మనమ్ము నుండేటువంటి దుర్గా మాయమ్మ, కుపాటి విచ్యుత మహత్వ కవుత్వ పటుత్వ సంపదల్ అరికం పట్టపు దేవి, పెన్నెక్క చంద్రుడు పెన్నెక్క పోవద్దు, భారతీ సుతులు పూబోడు తామరయందు, జగములను మన్నించు బాసుర తల్లి, సిరి నిచ్చి నిచ్చి కళ్యాణి. అంతేనండి. ఓ సూపర్ అండి, బాగా నేర్చుకున్నారు మీరు. అవునండి, ఇవాళ శుక్రవారం కదండి. అవును, అర్థమైంది నాకు వెంటనే మీరు పాడగానే. అవునండి. ఓకే, నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ట్రై చేయండి. ఈజీగా అడగండి, చాలా సార్లు ఓడిపోయానండి. ఖచ్చితంగా క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. సరే, మీరు హెల్ప్ చేయాలండి. తప్పకుండా చేస్తాను. మన దేశ జల వనరుల కోసం నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట ఏది? మన దేశానికి వాటర్ కోసం అన్నమాట, ఇది నీటి కోసం నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట. ఇది మనం చిన్నప్పుడు కూడా చాలా సార్లు విన్న పదమే. ఆనకట్ట అండి. మన దేశం కొద్దిగా ఎవరా? ఆనకట్ట అంటే డ్యామ్ అన్నమాట, ఒక డ్యామ్. ప్రకాశం బ్యారేజ్ అండి. లేదు లేదు లేదు, మన దేశానికి మొత్తం అంతా కూడా పెద్దది ఇది. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఒక 5 అక్షరాలు ఉంటది చివర. డ్యామ్ డ్యామ్ అని నేనే ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి మీకు ఒక 5 అక్షరాలు ఉంటుంది. ఫస్ట్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి 1 2 1 బా ఉంటుంది. బా అండి. బా 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 ఉంటుంది. ఒక 5 అక్షరాలు ఉంటాయి. కాల్ కట్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే, సాయితి. ఒకసారి పేరు? సాయితి. సాహితి. ఎక్కడి నుంచి చేస్తున్నారు సాహితి గారు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? రామవరం. రామవరం.
ఏం చేస్తూ ఉంటారు సాహితీ గారు? చదువుకొని మామూలుగా మ్యారేజ్ అయింది. రీసెంట్గా అయిందా? ఓకే. ఏ ఊరు అత్తవారిది? అత్తవారిది దగ్గర పసల పొడి. ఏం ఏం పొడి? పసల పొడి. పసల పొడి. ఓకే, మీకు దగ్గరేనా? దగ్గరే. ఓకే. ఎలా ఉంది? కొత్తగా పెళ్ళయింది. బాగుంది. బాగుంది. అత్తగారింట్లో ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, అయితే కొత్తగా పెళ్ళైన పెళ్ళి కూతురు కాల్ చేస్తుంది ఇప్పుడు. అసలు సాహితీ ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. చదువుతున్నావా? చదువు అయిపోయిందా? అయిపోయింది. ఇంటర్ అవగానే పెళ్లి చేసేసారా? అయ్యో, అంత తొందరగానా? అంతే, ఇంకెక్కడ. అంతే. అసలు చదువుకుందాం అనిపించిందా? మా నాన్న ఇష్టం కదా. ఓకే, ఇంకో వాళ్ళ ఇష్టం కాబట్టి పెళ్లి చేసేసుకున్నావు. అంతే అంతే. అసలు ఏం నీకేమి ఇష్టం? ఇట్లా ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, చదువుకోలేదు, ఓకే ఇంటర్ వరకు చదువు ఆపేసావు కాబట్టి ఏం కాదు, నెక్స్ట్ ఏం చేద్దామని అంటే నీకేది ఇష్టం? అంటే చదువుకోవాలనిపించేదా, లేకపోతే వద్దులే ఆ లైఫ్ బోర్ కొట్టింది ఇదేదో చూద్దామనిపించిందా? ఇంకా మన లేడీస్కి మామూలే కదా, ఏదైనా పర్వాలేదని. అయితే నీకైతే మామూలుగా ఏమి ఇష్టం? షాపింగ్ చేస్తారు, సినిమాలకు వెళ్తారు, బయట తిరుగుతారు, ఇలా నీకేది ఇష్టం బాగా? అన్నీ చేస్తాం. అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టం. తీసుకెళ్తే షాపింగ్ చేస్తా, బయట తీసుకెళ్తే బయట తిరుగుతా అన్నట్టుంది. సినిమాలు చూస్తా బాగా? ఎలా రీసెంట్గా ఏ మూవీకి వెళ్ళావు? అంటే పెద్దగా తక్కువ. తక్కువ? మరి ఇంట్లో ఎలాగ నీకు టైం పాస్ అయ్యేది? పని సరిపోతుంది కదా. పని సరిపోతుంది కదండి. ఇంట్లో పని సరిపోతుందా? వంటలు బాగా చేస్తావా? బాగా చేస్తా, అన్ని రకాల వంటలు. ఓకే, సూపర్. మరి ఇప్పుడు ఒక పాట పాడితే మనం క్వశ్చన్లోకి వెళ్దాం. పాటే పాడాలి. అంటే రాదండి బాబు. మరి పాట పాడాలి కదా. నెక్స్ట్ ఏమా? ఒక చిన్న పాట ఎవరు వినరు, ఫోన్ పక్కకు తీసుకుని వచ్చేసి పాట పాడేసి వెళ్ళిపోవడమే. ఇష్టమైన హీరో ఎవరు లేరా? ఇప్పుడు ఎక్కడున్నట్టు? అమ్మ వాళ్ళ ఇంట్లోనా, అత్త వాళ్ళ ఇంట్లోనా? అత్త వాళ్ళ ఇంట్లో. ఓకే, అందుకే పర్లేదు, అయినా సరే పాట పాడేం కాదు. ఒక చిట్కా చెప్పు, లేదంటే. మన జుట్టుకి, రైల్స్ కి మన ఏంటి మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకు, మందారాకు కలుపుకొని పెట్టుకుంటే, మిక్సీ పెట్టుకుని ఒక గంట పెట్టుకుని తల స్నానం చేస్తే బాగుంటుంది. మెంతులు, కరివేపాకు, ఇంకొకటి మందారాకు, ఇంకా ఉల్లి ఇవన్నీ మిక్సీ చేసి తలకి పేస్ట్ కింద చేసి పెట్టుకుంటే తలలో వేడి తగ్గి హెయిర్ ఫాల్ తగ్గుద్దని చెప్పాలి. అంతేనా? అది నేను యాడ్ చేసి చెప్తాను. సగం టిప్ చెప్తే ఉన్న టిప్ నేను కంప్లీట్ చేస్తున్నాను. అందుకే శారీ వస్తే సగం మాత్రం నీకు హాఫ్ శారీ కింద సగం వస్తే సగం నా దగ్గర ఉంటుంది. ఓకే, సరే. అయితే నేను కూడా నిన్ను క్వశ్చన్ అయితే అడుగుతా. క్వశ్చన్ వచ్చి, రాజారాణి దేవాలయం ఎక్కడుంది? ఎక్కడుంది? వరంగల్. కాదు. నెక్స్ట్ ఊరు పేర్లు ఏమేం తెలిసినాయో అవన్నీ చెప్పుకుంటారా? కొన్నూరు. కాదు. నెక్స్ట్. ఫస్ట్ లెటర్. 5 లెటర్స్ ఉంటాయి. తుంగభద్ర. కాదు. పక్కన ఎవరైనా ఉంటే దేవాలయాలు తెలిసిన వాళ్ళు టక్కటక్కమని చెప్పమను. భీమవరం. మనకి దగ్గరలో లేవు. నెక్స్ట్. ఏ ఏరియాకి ఏరియా లెక్కేసుకోడు, అక్కడ లేవు. నెక్స్ట్. ఫస్ట్ లెటర్. 5 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ భా. భా. టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ కాల్ కలిసినప్పుడు అప్పుడు ఆ భా అక్షరంతో ఏమొస్తున్నాయో చూసి చెప్పాలి. మన నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు?
ప్రమీలానా? చందన. చందన. అవును. చందన గారు ఎక్కడి నుంచి? గుంటూరు. గుంటూరు. ఏం చేస్తూ ఉంటారు చందన గారు? గృహిణి. గృహిణి. గుంటూరు దేనికి ఫేమస్ చందన గారు? గుంటూరు మిర్చి అంటారు కదా. మిర్చి. చందన గారు కూడా అంత మిర్చిలా ఘాటుగా ఉంటారా? ఏం లేదు, సాఫ్ట్ గా ఉంటారా? సాఫ్ట్. సాఫ్ట్. అసలు గుంటూరు మిర్చి సాఫ్ట్ గా ఉంటదా, కారంగా ఉంటది? కానీ కారంగా ఉంటది కానీ నేనే సాఫ్ట్ అంటున్నా. మీరే సాఫ్టా? ఆ. అయ్యో, ఇప్పుడు ఎక్కడైనా గొడవలు చాలా జరుగుతున్నా? సార్లు చేసా, ఓడిపోయిన ఒక్కసారి కూడా గెలవట్లేదు. ఏం కాదు, మనం మాట్లాడుకున్నాక గెలుద్దాం. ఏం కాదు, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కానీ చెప్తాను, సంవత్సరం అయినా కూడా గెలవట్లేదు. అయ్యో ఏం కాదు, అసలు బోల్డ్ సంవత్సరాలు ఉంటది ఇది, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. నేను ఇక్కడ, మీరు అక్కడ. ఒక్కసారి విన్ కావాలి కదా. అవును, ఒకసారి విన్ అవ్వాలి. విన్ అవుతురి కానీ ఖచ్చితంగా. నవంబర్ కాదు స్టార్ట్ పెడితే జూన్ కూడా వచ్చింది. ఎప్పుడు మొదలు పెట్టారు? నవంబర్ లో స్టార్ట్ ఉంది కదా ప్రోగ్రాము. అవును. అప్పటికాని చేస్తా ఉన్నా, ఎన్నిసార్లు చేసిందో నాకే తెలియదు. మాట్లాడారు, విన్ అవ్వలేదు, అంతే కదా? ఓడిపోతుంది అదే. అయ్యయ్యో, ఎందుకో? ఎందుకంటే అది ఒకసారి వేరే వాళ్ళకి వచ్చింది, మనకు వస్తుంది, మనకు వచ్చరికి టెన్షన్ లో వచ్చింది కూడా మర్చిపోతున్నా, టైం అయిపోతుంది. అయ్యో, చాలా కష్టం వచ్చింది. గెలుచుకోవాలి కదా. చాలా కష్టం వచ్చింది మీకు. నీతో కూడా మాట్లాడా. అవును. ఓకే, నాతో కూడా మాట్లాడారు. ఇంతమందితో మాట్లాడిన తర్వాత కూడా మీకు రావట్లేదు, అసలు ఏమైంది? ఎక్కడ ఉంది? అందరూ ఆల్ ఆఫ్ రౌండ్. ఏంటండి ఆల్ ఆఫ్ రౌండ్ అంటే? అందరూ. అవును, యాంకర్స్ తోటి అందరితో మాట్లాడా. అందరితో మాట్లాడేశారు. అందుకే మేము మీరంటే మాకు ఇష్టం, అలా కాల్ చేయమంటున్నాం. అలా కాల్ చెప్తే సంవత్సరం కూడా గెలవట్లేదు. సంవత్సరం ఇంకా రాలేదు, ఇంకా చాలా రోజులు ఉంది. ఈ లోపుగా గెలిపించే బాధ్యత మాది. అంతేనా? మేమందరం ఉండి ఇప్పుడు 6 months అవుతున్నట్టుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి. నవంబర్, డిసెంబర్, 8 months అవుతుంది అంతే. 7 to 8 months. అప్పటికాంచి కలుస్తూనే చేస్తే కలవదు, కలుస్తాం గెలవు. అయ్యయ్యో, ఇది ఒక బాధ. అయ్యో, ఎంత కష్టం వచ్చింది చందన గారికి, ఎంత కష్టం వచ్చింది. కాదు, మీకు మీ ఏరియాలో, మీకు దగ్గరలో ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే చూడడం ఇష్టమా మీకు? చూడకుండా వెళ్ళిపోతారా? అంటే చూడు ఇష్టమే కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కొట్టుకుంటున్నారా లేదా చూస్తారా? అర్థం చేసుకోవాలి కదా, తెలుసుకోవాలి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు, ఏంటి వివరాలు తెలుసుకుంటారా? అంటే అర్థమైంది కదా, మనం అర్థం చేసుకోవాలి కదా. కొన్ని గొడవలు జరిగితే కొన్ని అర్థమైతే, కొన్ని మనకి మ్యాటర్ అర్థం కాదు. తెలుసుకునేదాకా కొంచెం ఏం జరిగింది అడుగుతూ ఉంటారా? అడిగితే మనకి ఎవరు చెప్తారా? చెప్పి వాళ్ళు ఉంటే వింటాం, కానీ ఎక్కడైనా గొడవ జరిగితే భలే ఉంటది చూడడానికి, అంతేనా? పాపం వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మనకి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మనకేందో బాధ, వాళ్ళు ఏంటి పాపం, ఈయన ఎట్లా అట్లా అన్నారు, వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు అనుకుంటేనే 10 సార్లు చూస్తాం. మళ్ళా పోనీ అనుకునేమన్నా ఇద్దరిని కొట్టుకునే వాళ్ళు విడగొడతామా? చూస్తాం. హస్బెండ్ ఉన్నప్పుడు దూరంగా. అవును, సరే పని లేదా, ఇంకా అదే పని అంటారు కదా. అవును. ఓకే, మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈజీగా అడగవా? క్లూ అమ్మ, నువ్వు అన్ని గెలిపి. చాలా ఈజీ క్వశ్చన్, కొంచెం మీరు ఆలోచిస్తే వస్తుంది. క్వశ్చన్ వచ్చి, ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? ప్రకాష్ రాజ్ అందరికి తెలిసిన వ్యక్తే. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోతారు. కొంచెం క్లూ, డైరెక్టర్ కొంచెం క్లూ ఇవ్వచ్చుగా. డైరెక్టర్ పేరు కూడా 5 అక్షరాలు. కృష్ణవంశీ కాదు, డైరెక్టర్ పేర్లన్నీ చెప్పేసేయండి ఒకసారి. తర్వాత క్వశ్చన్ చెప్తా ప్లీజ్ అమ్మా, టైం అయిపోతే క్వశ్చన్ చెప్పు. 5 ఫస్ట్ అక్షరం ప్లీజ్. 5 అంటే ఫస్ట్ యాక్చువల్గా కా వస్తుంది. కృష్ణవంశీ అయితే కాదు, కా నుంచి అయితే కా తర్వాత ఇంకొక 5 ఉన్నాయన్నమాట. ఈజీగా 6 ఉన్నాయా? ఇంటి పేరుతో కలిపి వస్తుంది. మనం అలాగైతేనే తొందరగా గుర్తుపట్టగలుగుతాం. అండ్ లాస్ట్ మీ పేరు కూడా కాస్త మధ్యలో అటు ఇటుగా యాడ్ అవ్వచ్చు. హలో, మీ పేరు కూడా వస్తుంది అందులో. కొంచెం ఆలోచించుంటే పాటికి ఆన్సర్ టక్కున వచ్చేది, బట్ రాలేదు, టైం అయిపోయింది. ఏం కాదు, గుంటూరు మిర్చి చాలా ఘాట్ ఎక్కువ కాబట్టి నెక్స్ట్ టైం మరలా తప్పకుండా కాల్ చేద్దరి, కానీ మిమ్మల్ని విన్ చేసే బాధ్యత మాది. ఓకేనా? సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులు, స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.
బాయ్.